అరణ్య అనే ఒక దట్టమైన అడవిలో సీత అనే ఒక పక్షి నివాసం ఉండేది. దానికి స్వేచ్ఛగా తిరగడమైన, ప్రకృతిని ఆస్వాదించడమైనా చాలా ఇష్టం. అలా ఆకాశంలో వెళుతున్న సీత అనే పక్షికి నది ఒడ్డున మరొక పక్షి ఏడుస్తూ కనిపిస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళుతుంది. ఓ పక్షి, ఏమైంది నీకు? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? అసలు నీ పేరేంటి? నిన్నెవరేమన్నారు? నాతో చెప్పుకో, నేను నీ స్నేహితురాల్లాంటి దాన్ని. నా పేరు నీతు. మరేమో నా తోటి పక్షులన్నీ ఆకాశంలో ఆనందంగా ఎగురుతున్నాయి. కానీ నేను భయంతో ఉక్కుబిక్కుమంటూ ఇలాగే ఉన్నా. ఆ బాధతోనే ఈ నదిలోని నీళ్ళల్లో పడి చచ్చిపోదామని చూస్తున్నా. అయ్యో, ఈ మాత్రం దానికి చచ్చిపోవాలనుకున్నావా? నీతో ఏం పర్లేదు, నేను ఇప్పటి నుంచి నీ స్నేహితురాల్ని. దా పద, నిన్నెక్కడికంటే అక్కడికి తీసుకుపోతాను. నీకు ఇప్పటి నుంచి ఏ భయమూ అవసరం లేదు. నాతో ఉంటే నీకు ఆకాశం మొత్తం తిరిగి చూపిస్తాను. పద, ఎగురుదాం. ఇంకేంటి అలా చూస్తున్నావు? వద్దు సీత, ఎగరాలని నాకు ఉన్నా చాలా భయమేస్తుంది. నేను ఎక్కడైనా పడిపోతే? నువ్వేమీ భయపడకు నీతు, నువ్వేమీ కింద పడవు. నేనున్నాను కదా, నువ్వు కింద పడితే పట్టుకోవడానికి. అలా రెండు పక్షులు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోకుంటూ ఇలా మాట్లాడుకుంటాయి. నీతో ఎగురుతుంటే నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సీత. ఇంతలా అందంగా ఉంటుందని అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. అందుకే నా పక్షులన్నీ ఎక్కువగా ఆకాశంలోనే విహరిస్తూ ఉంటాయి. నాకు ఇదంతా చూపించినందుకు చాలా థ్యాంక్స్ సీత. పర్లేదు నీతో, స్నేహితుల మధ్యలో థ్యాంక్స్ అనేవలా ఉండకూడదు. ఇప్పటి నుంచి నీకు ఏది కావాలన్నా నేను చూపిస్తాను. మన ఇద్దరి స్నేహం అందరికీ ఆదర్శంగా ఉండాలి. సీత నీతులాగే మనుషులందరూ కూడా తమ స్నేహానికి ఇంత విలువనిచ్చి స్నేహితులందరూ ఇలాగే ఉంటే వారి లైఫ్ చాలా బాగుంటుంది. అదే ఈ కథలోని నీతి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.